హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అసలు లావణ్య గురించి ఎందుకు మాట్లాడుతున్నంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సొసైటీలో ఉన్న అమ్మాయిలకి. లావణ్య కానీ ఇటువంటి అమ్మాయిలు సొసైటీలో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిలాగా ఫైట్ చేస్తే ఏదైనా బెనిఫిట్స్ వస్తుందా అని అనుకుని చాలామంది అనుకుంటారేమో, కానీ అస్సలు నో బెనిఫిట్స్ అండి. అమ్మాయిలు చెప్తున్నాను నేను. ఏ రిలేషన్షిప్ అయినా కావాలి అనుకుంటే కాంప్రమైజ్ చాలా ఉంటుందన్నమాట. అన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లేడీస్, ఇప్పుడు జెంట్స్ కాంప్రమైజ్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఎవరికి కావాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ కావాలనుకుంటే ఆపోజిట్ పర్సన్ బాండింగ్ లైఫ్ టైము లేడీస్ చాలా కాంప్రమైజ్ కావాలి. జెంట్స్ కావాలనుకుంటే జెంట్స్ కాంప్రమైజ్ అవుతారు కదా. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు కాంప్రమైజ్ ఖచ్చితంగా ఫస్ట్ కావాలి. సో ఈ అమ్మాయి నేను చాలా కాంప్రమైజ్ అయ్యాను. ఓకే, కాంప్రమైజ్ అయ్యావు. కాంప్రమైజ్ ఇంకో విషయంలో కావాల్సింది ఏంటంటే, రోడ్డుకి ఎక్కడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి లేడీస్. సో మనం ఏమనుకుంటామంటే, మాకు అన్యాయం జరిగిపోయింది, మాకెవరు చెప్పడానికి ఎవరు లేరు, వాళ్ళని అడగడానికి ఎవరు లేరు, కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తాము, కోర్టుకి వెళ్తాం అనుకుంటారు కదా. పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఆడవాళ్ళకి చాలా ఉన్నాయి లీగాలిటీ అంటారు, కానీ ఆడవాళ్ళకి ఏంటి కదా, మగవాళ్ళకి కూడా లేకపోయినా మగవాళ్ళకి పోయినా అంత రెస్పాన్సిబిలిటీ కాదు, ఆడవాళ్ళకి పోయినా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కాదు. రీజన్ ఏంటంటే, సొసైటీలో జరుగుతున్న రేపులకి, దొంగతనాలకి, హత్యలకి వాళ్ళకు తీసుకునే టైం లేదు. సో ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలా తీసుకుంటారు? ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కడ మనకు మామూలు ప్రాబ్లమ్స్ ఎక్కడ సాల్వ్ అవుతుంది? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనకున్న పెద్దవాళ్ళ వల్లనే సాల్వ్ అవుతుంది. అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, క్లోజ్గా మనకు ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగు, సపోర్టింగ్ ఉండగలిగే పక్కన సరౌండింగ్ నైబర్స్ కూడా కావచ్చు. కానీ కోర్టులు, పోలీస్ స్టేషన్ల వల్ల ఎటువంటి న్యాయాలు జరగదు. తిరిగి 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 అలసిపోయి టైర్డ్ అయిపోయి ఉన్న డబ్బులు కదా పోగొట్టుకొని, టైం పోగొట్టుకొని అలసిపోవడం వల్లే ముఖ్యంగా లేడీస్ చెప్తున్నాను నేను. చిన్న ప్లాట్ ఒక ప్లాట్ ప్రాబ్లంకి నేను 7 yearsగా కబ్జా చేసినాక తిరుగుతున్నాను నేను. ఒక ప్రాపర్టీ విషయంలో ఒక్కటి మాత్రమే మనం తిరగొచ్చు. ఎందుకు తిరగొచ్చానంటే, ఎలాగో పోతుంది ప్రాపర్టీ. సో మనం ఫైట్ చేస్తే కొంతైనా మన ప్రాపర్టీ ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి ఫైట్ చేయొచ్చు. కానీ బాండింగ్స్ అనేది ఎలాగో పోతుంది కాబట్టి మళ్ళీ బాండింగ్ వస్తుంది మనం ఫైట్ చేస్తే ఇంకా పోతుంది. అవతల వాళ్ళు మన మీద కొంచెం కొద్ది గొప్ప ప్రేమ, అఫెక్షను, కేరింగో, లేకపోతే ఏదో సానుభూతి, అట్లీస్ట్ పోనీలే అని ఇద్దామన్న ఆలోచన, పోనీ ఒక ప్రాపర్టీ ఇద్దామో లేదా ఫైనాన్స్ సపోర్ట్ చేద్దామన్న ఆలోచన ఉన్నా కూడా ఇట్లా లేనిపోయిన అబద్ధాల కేసుల వల్ల, లేనిపోయిన ఇట్లా పబ్లిసిటీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇచ్చే ఫీలింగ్ కూడా పోయి ఇంకా నేను ఎందుకు వాళ్ళకి గ్లడ్జెస్ పెరిగిపోతుంటుంది. సో ఫైనాన్స్ కావాలన్నా ఏదైనా కానీ అవతల వాళ్ళు జెంట్స్ చాలా మంది ఇవ్వరని లేడీస్ చెప్పొచ్చు, అఫ్కోర్స్ కాదని చెప్పడం లేదు, కానీ ఇవ్వకపోయినా వాళ్ళు ఫస్ట్లోనే ఒక బాండింగ్ ఉండి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వల్ల విడిపోతున్నాం అన్నప్పుడే ఇవ్వని ఫైనాన్స్ కోర్టులకు వెళ్ళి కేసులు వేసి బలవంతంగా కోర్టులో ఇస్తారని అంటే, ఎటువంటి విషయాలు ఇస్తారంటే అవతల వాళ్ళు ఫుల్లీ సౌండ్ పార్టీ అయ్యి నీకు లీగాలిటీ ఉన్నప్పుడు, నీకు హక్కులు ఉన్నప్పుడు మాత్రమే, యాజ్ పర్ కోర్ట్ రూల్స్ ప్రకారమే నీకు ఏదైనా చెందుతుంది అన్నప్పుడు మాత్రమే వస్తాయి. బలవంతంగా భయపెట్టో, రోడ్లోకి ఇచ్చో, పరువులు తీసో, ఇంకోటి చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఉండవు. టైం వేస్టు. నాకు తెలిసి నేను చెప్తున్నాను, ప్రాపర్టీ కోసం అంటే కోర్టు, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మిగతా వాటికి వెళ్ళడం అనేది వేస్ట్. ఎవరైనా కానీ ఏమి ఊరికి మాట్లాడతారు. ఇప్పుడు అడ్వకేట్ కూడా ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఇప్పుడు దొంగతనం చేసేవాడికి, హత్య చేసిన వాడికి, చెడ్డవాడికి ఒక అడ్వకేట్ ఉండాలి, మంచివాడికి ఒక అడ్వకేట్ ఉండాలి, ఆపోజిట్ పర్సన్ కూడా అడ్వకేట్ ఉండాలి కదా. సో నువ్వు దొంగతనం చేసావు, హత్య చేసావు, నువ్వు గెలవు, నీకు శిక్ష పడుతుంది అని అంటే ఎలా? వారికి అతను అసలు ఒక అడ్వకేట్ని పెట్టుకోడు కదా, పడుతుంది కదా అని చెప్పని. సో కాబట్టి కనీసం నేను ఈ రీజన్ వల్ల హత్య చేస్తాను అంటే కొద్దిగా శిక్ష తగ్గించడానికి మాత్రం హక్కు ఉంటారు, ఈ అడ్వకేట్స్ ఉంటారు. కానీ అది జడ్జి ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి అడ్వకేట్. నువ్వు చేసిన తప్పుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే అడ్వకేట్. ఏదైనా కొంచెం శిక్ష తగ్గించడానికి ఏదైనా లీగాలిటీ ఉంది, అది లీగల్గా ఏదైనా నీకు బెనిఫిట్స్ ఉంటే మాత్రమే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అస్సలు వర్కౌట్ కాదు కదా. కాబట్టి లేడీస్కి హక్కుల కోసం, పోలీస్ స్టేషన్ కోసం కోర్టులకు వెళ్ళడం వేస్ట్. ఫస్ట్ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు లేడీస్ సొసైటీ
మోసమే ఉంటుంది. ప్రతి బిజినెస్‌లోనూ మోసం ఉంటుంది. బయట పోతే మోసం ఉంటుంది. ప్రతి దాంట్లోనూ మోసం ఉంటుంది. మనం బతకాల్సి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మోసపోకుండా ఎలా బతకాలి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రతి చోట మోసం జరుగుతుంది. నీ తెలివితేటలు ఎంత ఉపయోగించి మోసపోకుండా నువ్వు లీడ్ చేయగలుగుతావు లైఫ్ అని ప్రతి ఒక్కరు ఆమె జెంట్స్ గురించి నేను మాట్లాడిన లేడీస్ గురించి చెప్తాను నేను. సో మోసపోకుండా ఉండడానికి ట్రై చేయండి. మోసపోయాను నేనేం చేయాలంటే అనుభవించాలి, అంతే, తప్పదు. ఇంకా మనకు తెలుసో తెలియకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చూసి మోసపోతుంటాం ఏదో ఒక విషయంలో. ఏం చేయాలి? ఇంకా ఒక ఫైనాన్స్ పోగొట్టుకుంటే దాన్ని తిరిగి సంపాదించుకోవాలి. ప్రేమను పోగొట్టుకుంటే ఇంకొక బాండింగ్లో ఏమైనా ప్రేమ దొరుకుతుందని వెతకాలి. కానీ ఆ పోయిన వ్యక్తిలోనే ప్రేమను వెతుక్కోవడం అన్నంత మూర్ఖత్వం ఇంకేమీ ఉండదు. ఒక చోట ఇంకేది ఇంకోటి. ఇప్పుడు ఒక చోట ఫైనాన్స్ పోగొట్టుకున్నాం, అక్కడే దొరకదు మనకు, ఇంకో చోట వెతుక్కోవాలి. ఒక చోట ఒక వస్తువు పోగొట్టుకున్నాం, అక్కడే దొరకదు, ఇంకో చోట వెతుక్కొని కొనుక్కోవాలి. ప్రేమ కూడా అంతే. ఒక చోట పొయ్యింది, సో అక్కడ దొరుకుతుందంటే అక్కడ పొయ్యి, అక్కడ దొరకనే కదా పొయ్యింది, తిరిగి అక్కడ దొరకదు, ఇంకో చోట వెతుక్కోవాలి వీలైతే. లేకపోతే మనకు జరిగిన అనుభవానికి మనం చాలు అని లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. వేరే సిచ్యువేషన్స్ అయితే ఏమీ ఉండదు. సో నేనేం చెప్తున్నంటే ఉమెన్స్ అండ్ గర్ల్స్ మోసపోకుండా ఉండడానికి నేర్చుకోండి, ట్రై చేయండి. నో, మోసపోకూడదు. అప్పుడే స్ట్రాంగ్ ఉమెన్స్. ఎప్పుడైతే మీరు మోసపోరు అప్పుడే మీరు తెలివైన వాళ్ళు, స్ట్రాంగ్ ఉమెన్స్ అండ్ గర్ల్స్. సో మోసపోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు లావణ్య నేను మోసపోయానంటే మోసం ఎప్పుడు 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, జీవితకాలం అంతకాలం మోసపోయినట్టు మీరు అంత తెలివి తక్కువగా ఉంటారని అర్థం. సో తెలివి తక్కువైన ఉండాలి, లేదంటే అతి తెలివైన అయి ఉండాలి. సో నిజంగా మోసపోలేదు అన్నది పాయింట్. అన్నేళ్ళు ఎవరు మోసపోరు అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇది అతి తెలివై ఉండాలి, లేకపోతే మోసపోయిన ఒక ఊరికే మాట వదిలేస్తున్నారు. సో అతి తెలివితో ఏదో చేయాలనుకుంటున్నారు. సో ఏమేమో చేసి నిధులకు పడి మాత్రము ఏ పర్సన్స్ని, ఏ రిలేషన్స్ని మనము తెచ్చుకోలేము. సో ఉమెన్స్ చెప్తున్నాను నేను, స్ట్రాంగ్గా ఎవరినైనా ఒక రిలేషన్షిప్లో, ఒక బాండింగ్లో, ఒక ప్రేమలో వెళ్ళేటప్పుడు 100 సార్లు ఆలోచించుకొని, 100 సార్లు ఆలోచించుకొని, ప్రతి వారం డౌట్ఫుల్గా స్టెప్ వేసుకొని స్టెప్ వేయండి. ఒకవేళ మోసపోయారు మాకు తెలియకుండానే ఒక ఎమోషనల్తోనో, ఆ సిచ్యువేషన్స్తోనో, లేకపోతే ఆడున్న ఏజ్తోనో మోసపోయారంటే తిరిగి రీబ్యాక్ వచ్చి దాన్ని పెద్దదిగా చేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా తిరిగి ఇంకా మోసపోకూడదని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఈసారి అయినా మంచి డెసిషన్ తీసుకొని మంచి రిలేషన్షిప్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అలా కల్చర్ మారిందంటే నేను ఇప్పుడు అలా కల్చర్ మారడం తప్పైతే కాదు, ఇంకొక బాండింగ్ వెతుక్కోవడం తప్పేం కాదు. కానీ అది మోసము జరిగిపోయిందని శిక్ష, మనం మోసపోయినాం శిక్ష వేయాలి కదంటే శిక్ష ఏం వేస్తాం, ఎంతవరకు వేస్తాం? సో మోసపోవడం అనేది నీ తప్పే కదా. సో నేను రోడ్లో నిలబడుకొని నగలు నెట్ రోడ్ పడేస్తాను, నేను వాడు ఎత్తుకొని పోతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎత్తుకొని పోయినారంటే ఎత్తుకొని పోతారు, అంతే. మనం మోసపోతుంటే మోసం చేస్తారు ఎవరైనా కానీ, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా మాట్లాడి లైక్ చేసి షేర్ చేయండి.